ओं नमो वेदात्मकाय वेंकटेशाय लक्ष्मीवाल्लभ्य सौभाग्यचिह्नं श्रीवत्सनामकं श्रीवत्सवक्षा अस्यास्ति वक्षसीति सतुस्मृतः अन्नट्लुगा लक्ष्मीपति अने सौभाग्य चिह्नान्नि धరించి सौभाग्यमूर्ति अंटू अंदरि చేత కొలవబడుతూ ఉంటూ శ్రీవత్సవక్షునిగా సార్థక నామధేయాన్ని పొందినటువంటి వాడు శ్రియో విహారస్థానత్వాత్ శ్రీవాస ఇది చోచ్యతే అని చెప్పినట్లుగా లక్ష్మీదేవి స్వేచ్ఛగా విహరించడానికి స్థానభూతులు అయినందువలన శ్రీవాస అని కీర్తింపబడేవాడు. పరాశక్తి ఏదైతే గొప్పదైనటువంటిది ఈ ప్రపంచానికి మొత్తానికి కూడా మూల కారణమైనటువంటిది ఉన్నదో దాన్ని తన అధీనమునందు ఉంచుకున్నటువంటి వాడు. దేవానాం శ్రీమతాం శ్రేష్ఠ శ్రీమతాం వర ఉచ్యతే అని చెప్పినట్లుగా శ్రీమంతులైనటువంటి వాళ్ళు సకల ఐశ్వర్య సంపన్నులైనటువంటి వారు అయిన దేవతలందరిలోకెల్లా కూడా శ్రేష్ఠునిగా కీర్తింపబడేవాడు శ్రీభూనీలా అలర్మేల్ మంగా సమేత లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారు. ఆ స్వామి యొక్క దివ్య కరుణాకటాక్ష విశేషంతో తిరుమల తిరుపతి దేవస్థానముల ద్వారా తిరుమల నాదనీరాజనం మండపం నుండి శ్రీవారి సన్నిధానం నుండి మనందరం కూడా నిత్యము విరాట పర్వ పారాయణ మహాయజ్ఞాన్ని లోక కళ్యాణదాయకమైనటువంటి దాన్ని అఖండంగా సభక్తికంగా చేసుకుంటూ ఉన్నాం. ఈనాడు 138వ రోజు. ఈరోజు గురు ప్రార్థనతో మంగళాదిగా మనం పారాయణ సమారంభం చేసుకుందాం. శ్రీనివాసుని సంపూర్ణ అనుగ్రహాన్ని పొందుదాం. గురుధ్యానం గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం కల్కినంతురగారూఢం కలికల్మషనాశనం కళ్యాణదం కలిఘ్నంచ శ్రీనివాసం భజే నిశం లక్ష్మీ ధ్యానం సర్వజ్ఞే సర్వవరదే సర్వదుష్టభయంకరీ సర్వదుఃఖహరే దేవి మహాలక్ష్మి నమోస్తుతే. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య దేవదేవాత్మకస్య జగద్రక్షణార్థం అవతీర్ణస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీవేంకటేశ్వర స్వామినః అనుగ్రహ ప్రసాదేన సర్వేషాం భక్తజనానాం ఆధివ్యాధి నివృత్తి ద్వారా ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం విశూచికా క్రిమిజనిత సమస్త దుష్ప్రభావ నివారణార్థం సర్వారిష్ట నివృత్తి ద్వారా సకల శ్రేయః అభివృద్ధ్యర్థం రాజద్వారే
राजद्वारे राजमुखे राजमुखे सर्वदा सर्वदा दिग्विजय सिद्ध्यर्थं दिग्विजय सिद्ध्यर्थम् अस्मिन् देशे शीघ्रमेव वापीकूप तटाकादि परिपूरक सुवृष्टि द्वारा सर्वसस्य अभिवृद्ध्यर्थं गोधन अभिवृद्ध्यर्थं समस्त पापक्षयार्थं च श्रीमन्महाभारत अंतर्गते विराट पर्वणि यथाशक्ति 29 अध्यायांतर्गत श्लोकपारायणं श्री ब्रह्मभूतस्तोत्र पारायणं च आचार्यमुखेन करिष्यामहे श्रीकृष्ण ध्यानम कुटिलालक संयुक्तम पूर्णचंद्र निभाननम विलसत्कुंडलधरम कृष्णं वंदे जगद्गुरुम देवी ध्यानम या देवी सर्वभूतेषु कान्तिरूपेण संस्थिता नमस्तस्यै नमो नमः व्यासध्यानं व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। अथ विराटपर्वणि 29 वैशम्पायन उवाच ततः शारद्वतो वाक्यमित्युवाच कृपस्तदा युक्तं प्राप्तं च वृद्धेन पाण्डवान् प्रतिभाषितं धर्मार्थसहितं श्लक्षणं तत्त्वतश्च सहेतुकं तत्रानुरूपं भीष्मेण ममाप्यत्र गुरुं शृणु। హస్తినాపురంలో దుర్యోధనుడు ఏర్పరిచిన సభంతా కూడా ఉత్కంఠభరితంగా ఉన్నది. ఎవరు ఏం మాట్లాడాలో నిర్ణయించుకుంటూ ఉంటే అదే సందర్భంలో పెద్దలు మాట్లాడిన తర్వాత మాట ఎంత గొప్పగా ఉండాలి, ఎటువంటి మాటని ఏ విధంగా చెప్పాలి అని ఇంకొంతమంది ఆలోచిస్తూ ఉంటే భీష్ముల వారు చెప్పినటువంటి ప్రతి మాటని కూడా శ్రద్ధగా విన్నటువంటి కృపులు, అలాగే కర్ణుడు, దుశ్శాసనుడు, ద్రోణుడు అందరూ కూడా ఇది యుక్తియుక్తంగా ఉన్నది అని అనుకుంటూ ఉన్నారు. కర్ణుడు ఒక విధమైనటువంటి ఆలోచనలో పడిపోసాగాడు. సుశర్మ మాత్రం ఇంకా తన వంతు రాలేదే అని బాధపడుతూ ఉన్నాడు. ఏ మాట ఎలా చెప్తే ఇక్కడ తన కోరిక నెరవేరుతుందో అని తను ఆలోచిస్తూ కూర్చుని ఉంటే అక్కడ ఇక భీష్ముల వారు ఇప్పటిదాకా చేసినటువంటి ఒక విధమైన పాండవ ప్రశంస, లేక దుర్యోధనుడికి శత్రువైనటువంటి ధర్మరాజ ప్రశంస, అది తనకి ఇబ్బంది కలిగించింది అనే ధోరణిలో దుర్యోధనుడు మానసికంగా ఉన్న శారీరకంగా బయటపడకపోయేటప్పటికీ సభలో ఉండేటటువంటి వ్యక్తులు ఆ కోణాన్ని కూడా ఆలోచిస్తూ ఉన్నారు. కానీ భీష్ముల వారు చెప్పినటువంటి మాట, నేను
ఏదో నీ సంతోషం కోసం మాట్లాడట్లేదు, ఉన్నది ఉన్నట్టుగా యథార్థం చెప్తూ ఉన్నాను. ధర్మరాజు సర్వలక్షణ లక్షణోపేతుడు కాబట్టి నువ్వు ఒక్కసారి ఈ విధంగా ఆలోచించి తగిన నిర్ణయం తీసుకో దుర్యోధన అంటూ దుర్యోధనుడికి కర్తవ్య బోధ చేసిన పిమ్మట అక్కడ ఒక విధమైనటువంటి వాతావరణం ఏర్పడింది. ఆ వాతావరణంలో ఆ పైన మాట్లాడే మాట ఇటు భీష్ముల వారు చెప్పినటువంటి మాటకి అనుకూలమై ఉండాలి. ఆయన ఏదైతే తార్కికమైనటువంటి బుద్ధితో ఆలోచించారో, ఏ విధమైనటువంటి అనుభవంతో మాట్లాడారో, ఆ అంతటి అనుభవాన్ని అంతటి తార్కిక బుద్ధిని కలిగలపి ఎవరన్నా పై మాట మాట్లాడాలి తప్ప ఏదో దుర్యోధనుడికి సంతోషపెట్టాలి, ఆయన్ని సంతోషపెట్టి ఆనందపరచాలి అనే ఉద్దేశ్యంతో బేలగా ఏమాత్రము కూడా తత్వం లేనటువంటి మాటల్ని మాట్లాడడానికి కుదరనటువంటి పరిస్థితి ఏర్పడేటప్పటికీ అక్కడ ఒక్కసారిగా అందరూ ఆలోచిస్తూ ఉంటే ఆ సందర్భంలోనే అక్కడ మహానుభావుడైనటువంటి వాడు కృపాచార్యుల వారు ఆయన వెంటనే తన అభిప్రాయాన్ని తెలపడం కోసం లేచి నుంచున్నారు. నాయన జనమేజయ అంటూ జనమేజయుడికి వైశంపాయన మహర్షి 29వ అధ్యాయం మన లెక్కలో ఆరంభంలో ఇంతవరకు జరిగినటువంటి సంఘటనల్ని మొత్తాల్ని కూడా ఆయనకి మరొక్కమారు తెలియజేస్తూ అధ్యాయాన్ని ఆరంభించారు. నాయన జనమేజయ, ఇలా మహానుభావుడైనటువంటి భీష్ముల వారు చెప్పిన తర్వాత కృపాచార్యుల వారు లేచి, రాజా దుర్యోధన, వయోవృద్ధుడు, మనందరికీ కూడా పూజ్యుడు, మహానుభావుడు అయినటువంటి భీష్ముల వారు పాండవుల విషయంలో ఇంతవరకు ఏవైతే మాటలు చెప్పారో వాళ్ళు చాలా గొప్పవాళ్ళనైనా, నశించిపోర్రా అబ్బాయి, వాళ్ళెక్కడో ఉండి ఉంటారా నాయన, ఇటువంటి ప్రదేశాల్లో ఉంటారా, వాళ్ళని వెతకాలి అంటే ఇలాంటి మార్గాన్ని నువ్వు అనుసరించాలి అంటూ చెప్పారో ఆ మాటలన్నీ కూడా యుక్తియుక్తంగా ఉన్నాయి. ఎక్కడా కూడా ఆ మాటల్లో పొరపొచ్చాలు అనేటటువంటివి లేవు. దుర్యోధన చాలా గొప్పగా మాట్లాడారు భీష్ముల వారు. పైగా ఈ సమయానికి ఈ మాటలు తగినటువంటి మాటలు. మొన్నే చెప్పుకున్నాం మనం, సమయానికి తగ్గట్టుగా మాట్లాడారు అని చెప్పి వ్యాసుల వారు ఉపదేశించారు అని. కృపాచార్యుల వారు కూడా సాక్షాత్తు అదే మాట చెప్తున్నారు. భీష్ముల వారు ఇప్పుడు మనం ఉన్నటువంటి పరిస్థితిలో చెప్పిన ప్రతి మాట కూడా మనం బాగా ఆలోచించవలసినటువంటిదే తప్ప ఏది కూడా ఈ సమయానికి అర్హమైనటువంటిది కాకుండా పోలేదు, అనర్హమైన మాట మాట్లాడలేదు. కాబట్టి ఆ మాటలన్నీ బాగున్నాయి అంటూ ఒక్కసారిగా భీష్ముల వారి పక్షాన్ని ఆయన ఇంకొక విశేషాన్ని కూడా వేస్తూ చక్కగా బలపరిచి, ఆ పైన భీష్ముల వారు ధర్మము అర్థము ఈ రెండిటితో కలిసినటువంటి మాటలు మాట్లాడారు. చూడండి, ధర్మార్థములు కలిసినటువంటి మాటలు అని అంటే చేసే పనిలో ధర్మం అనేది ఉంటుంది. అక్కడ ఇలా అధర్మంగా ప్రవర్తించి వీడు సుఖం పొందాడు అని విమర్శించడానికి తావు లేదు. చక్కగా ఆ పని చేసినట్లయితే, భీష్ముల వారు చెప్పినటువంటి మాటల్ని ఆదర్శవంతంగా తీసుకుని చేసినట్లయితే ధర్మంగా చేశాడయ్యా దుర్యోధనుడు, ఎక్కడా పొరపాటు చేయలేదు అని ప్రపంచం కీర్తిస్తుంది. రెండవది అర్థం, అంటే ఆయన చెప్పిన మాటల బట్టి చేసిన పని ద్వారా, ధర్మమయమైనటువంటి పని ద్వారా ఆ తరువాత సుఖం లభిస్తుంది తప్ప ఏదో ప్రయత్నం చేశాడండి చాలా గొప్పగా దుర్యోధనుడు కానీ సుఖం పొందలేకపోయాడు పాపం అనేటటువంటి అవకాశం కూడా లేదు. ఇలా రెండు విధాలైనటువంటి మాటల్ని భీష్ముల వారు నీకు చెప్పారు అని కృపాచార్యుల వారు ఇక్కడే దుర్యోధనుడికి ఒక చక్కటి సందేశాన్ని అందజేశారు. మంచి ఆలోచన ఇచ్చారు. ఇక దుర్యోధనుడు ఒకవేళ ఇప్పటికిప్పుడు పాండవులను ఏదో విధంగా కనుక్కుని మొత్తం వాళ్ళందరినీ కూడా బయటపడేసి అజ్ఞాతవాసాన్ని చెడగొట్టేసి వాళ్ళని మళ్ళీ అరణ్యానికి పంపించి తన రాజ్యాన్ని తనే ఏకఛత్రాధిపత్యంగా ఏలుకోవాలనేటటువంటి కోరికని నిజంగా పొందినటువంటి వాడై ఆ విధంగా పెద్దలు చెప్పినటువంటి విధంగా ప్రవర్తిద్దామని ఏమాత్రము గట్టిగా నిర్ణయం తీసుకుని ఆ పనిలోనే నిమగ్నమైపోయి తన యొక్క ఆలోచన మాత్రం తనలోనే పెట్టుకుని తన పెద్దలు చెప్పినటువంటి మాటలే వినేటటువంటి స్వభావం కలిగినటువంటి వాడైతే
పక్కన ఎవరైతే ఉన్నారో వాళ్ళ మాటలు వినకుండా తన బుద్ధిని కూడా పెట్టుకోకుండా గురుబుద్ధిర్ విశేషత అన్నట్టుగా పెద్దలు చెప్పిన మాటలు విని ప్రవర్తించే లక్షణం ఒక్కటి ఉన్నట్లయితే పాండవులు దొరికేసేటటువంటి అద్భుతమైన మాట ఇక్కడ కృపాచార్యులు దుర్యోధనుడికి అందజేస్తూ ఉన్నారు. భీష్ములు వారు చెప్పినటువంటి మాటల్లో ఉన్న అంతరార్థం ఇదిరా అబ్బాయి అని చెప్పి దుర్యోధనుడు అందుకోలేకపోయాడు. ఆ విషయం మనకి తర్వాత కథలో తెలుస్తుంది. ఆయన చెప్పిన ఈ ధర్మార్థంతో కూడిన మాటలు భీష్ముల వారు చెప్పారయ్యా అన్న మాట చాలా గొప్పది. దాన్ని నిజంగా బాగా ఆలోచించుకుని ఉన్నట్లయితే ఇటు పాండవులు దొరికేవారు, అటు సుఖము లభించి ఉండేది. అతను ఈ విషయాన్ని అంతగా పట్టించుకోలేదు అనే అంశం కథలో ఇంకొంతసేపట్లోనే ఇంకొన్ని రోజుల్లో మనకి స్పష్టంగా అర్థమైపోతుంది. అతను వినలేదు, ఈయన చెప్తూ ఉన్నారు ఇంకా గొప్పగా అంతరార్థంతో ఉన్నటువంటి మాటల్ని. నాయన దుర్యోధన, ఇలా ఆయన చెప్పిన మాటల్లో ఎక్కడ కాఠిన్యం లేదయ్యా. కఠినత్వం అనేది ఏదో పరుషమైనటువంటి మాటలు భీష్ముల వారు మాట్లాడారు. నువ్వు అయోగ్యుడివిరా దుర్యోధన, నీకు ఏం చేత కాదురా, 13 సంవత్సరాల్లో వాళ్ళు ఎక్కడ ఉండగలుగుతారో తెలుసుకోలేకపోయావు, 12వ సంవత్సరం దాకా కూర్చుని ఉన్నావు, 13వ సంవత్సరంలో చారుల్ని పంపించావు, ఎక్కడెక్కడో వెతకమని చెప్పావు, చివరికి వాళ్ళు వచ్చి 12 రోజులు మిగిలి ఉందంగా ఎక్కడా దొరకలేదండి అని చెప్తూ ఉన్నారు. ఇదేమి రాజ్యం రా, ఇదేం పరిపాలన, నువ్వేం రాజువి అనేటటువంటి పరుష వాక్యాలు ఆయన పలక్కుండానే చాలా మధురమైన మాటలు కూడా మాట్లాడారు. నీకు ఇది ఉపయోగపడేటటువంటిది నాయన. నాకేం పాండవులంటే అభిమానం లేదు, అలా అని మీరంటేనూ అభిమానం అంతగా లేదు. ఇద్దరూ సమానం, నాకు ఇద్దరూ సమానంగానే ఉన్నారు. నువ్వంటే ఇంకొంచెం ప్రేమ కూడా ఉన్నది. ప్రస్తుతం నువ్వు మహారాజుగా ఉన్నావు కాబట్టి నీకు యోగ్యమైనటువంటి మాటలు చెప్తున్నాను అని చెప్పి ఆయన మొదలుపెట్టారు తప్ప నిందించలేదు మహానుభావుడు. అవకాశం ఉన్నప్పటికీ అలా మాట్లాడారయ్యా దుర్యోధన. అలాగే సకారణంగా మాట్లాడారు. నిష్కారణమైనటువంటి మాట ఒక్కడే మాట్లాడలా. ఎందుకు కృపాచార్యులు ఈ మాట చెప్తున్నారు అనంటే, నాయన ఇక్కడ భీష్ముల వారు దుర్యోధనుడు అన్నటువంటి నిన్ను ఏమాత్రము కూడా మహారాజుగా ఉన్నవాడిని అవమానించలా. కేవలం ధర్మరాజు ప్రశంసని ఏదో చేసి నిన్ను దుఃఖపెడదామని ఆయన మాట్లాడట్లేదు, సకారణంగా మాట్లాడుతున్నాడు. ఆయన ధర్మరాజు గురించి చేసిన ప్రశంస ఏదైతే ఉన్నదో ఆ ప్రశంసని బట్టి నువ్వు ఒకవేళ బాగా ఆలోచించినట్లయితే అటువంటి ప్రదేశం తెలుస్తుంది అన్న ఉద్దేశ్యమే తప్ప ధర్మరాజుని ఏదో తలకెక్కుకోవాలనేటువంటి ఉద్దేశ్యం లేదు నాయన. ఇలా మాట్లాడుతూ ఉన్నారు. ఇక ఈ విషయంలో పెద్దవాడిగా ఇక్కడ నీకు నేను ఒక మార్గాన్ని చూపించవలసినటువంటి బాధ్యత ఉన్నది కాబట్టి నేను కూడా మాట్లాడుతాను. నేను చెప్పేటటువంటి మాటల్ని కూడా శ్రద్ధగా విను అంటూ ఆయన మళ్ళీ తన యొక్క మాటల్ని కృపాచార్యుల వారు చక్కగా ఉపదేశిస్తూ ఉన్నారు. నా మాటలు భీష్ముల వారు చెప్పినటువంటి మాటలకి అనుగుణంగానే ఉంటాయి తప్ప కర్ణుడి విషయాన్నో లేక దుశ్శాసన విషయాన్నో నా మాటలు ఎప్పటికీ కూడా ప్రోత్సహించవు. ముందే చెప్పారు ఆయన. ఇప్పుడు చూడండి, భీష్ముల వారు ద్రోణుల వారికి అనుకూలంగా మాట్లాడుతూ కొత్త విషయాలు చెప్పారు. కృపాచార్యుల వారు భీష్ముల వారికి అనుకూలంగా మాట్లాడుతూ ఇంకొన్ని కొత్త విషయాలు చెప్తున్నారు. ద్రోణుల వారు దుశ్శాసనుడు చెప్పినటువంటి మాటల్ని పూర్తిగా ఖండిస్తూ మాట్లాడారు. దుశ్శాసనుడు కర్ణుడు చెప్పినటువంటి మాటల్ని కొంచెం ప్రబలంగా చేస్తూనే తన యొక్క అభిప్రాయాన్ని దుర్యోధనుడికి ఇష్టమైనటువంటి మాటల్ని చెప్పుకుంటూ వచ్చాడు. పరంపరగా మనం గమనిస్తే ద్రోణుల వారు, భీష్ముల వారు, కృపుల వారు ముగ్గురు కూడా ఈ ఇద్దరి మాటల్ని ఎక్కడా లక్ష్యపట్టకరా దుర్యోధన అని స్పష్టంగా చెప్తూ ఉన్నారు. కానీ దుర్యోధనుడు అక్కడే కొంత పొరపాటు చేశాడు. ఇక కృపాచార్యుల వారు ఏం చెప్తున్నారు అనంటే, తేషాంచైవ గతిస్తీర్థై వాసశ్చైషాం ప్రచింత్యతాం నీతిర్విధీయతాంచాపి సాంప్రతం యాహితా భవేత్ నావజ్ఞేయో రిపుస్తాత ప్రాకృతోపి బుభూషత కిం పునః పాండవాస్తాత సర్వాస్త్రకుశలారణే. నాయన, మీరు ఇప్పుడు గూఢచారుల ద్వారా పాండవులు ఎక్కడికి వెళ్ళారో బాగా గుర్తించండి. ఈ సమయంలో మీకు ఏది బాగా మంచి చేకూరుస్తుందో అటువంటి నీతినే మీరు ఆశ్రయించండి. నాకు ఆ విషయంలో ఏమాత్రము కూడా
విప్రతిపత్తి లేదు. అంటే నేను దాన్ని వ్యతిరేకించేటటువంటి ఉద్దేశ్యంతో మాట్లాడట్లేదు దుర్యోధన. చక్కగా మీరు వాళ్ళు వెళ్ళేటటువంటి ప్రదేశాన్ని గూఢచారుల్ని పంపించి వెతికిచ్చు, ఏమాత్రము కూడా దాంట్లో సందేహం లేదు కానీ అని ఆయన మొదలుపెట్టారు. దుర్యోధన, సామ్రాట్టువి కావాలని కదూ నీ కోరిక, మొత్తం ప్రపంచాన్ని ఏలాలి అనే కోరికని బలంగా పెట్టుకున్నావు కదా. మరి అంతటి కోరిక పెట్టుకున్నటువంటి వాడు ఎవడైనా సరే సామాన్య శత్రువుని కూడా వదలకూడదయ్యా. చిన్నవాడు, ఏమాత్రము బలం లేనటువంటి వాడు అయిన శత్రువుని కూడా పెద్ద స్థాయికి వెళ్దామనుకున్నటువంటి వాడు వదిలిపెట్టకూడదు. వాడి విషయంలో ఉదాసీనంగా ఉండకూడదు. ఎంత చిన్నవాడైనా వాణ్ణి అక్కడికక్కడికి త్రుంచి వెయ్యాలి తప్ప వాణ్ణి వదిలేసి ఏం చేస్తాడులే అనుకుంటే కుదరదయ్యా. అలా ఉండాల్సినటువంటి లక్షణం నీలో ఉండగలగాలి. సామాన్యుడు వాడి విషయంలోనే ఇలా ఉండాలి అని నేను చెప్తున్నాను అని అంటే పాండవుల విషయంలో ఇంక చెప్పేదేముంది. వాళ్ళు సామాన్యుల సర్వాస్త్రశస్త్రాల్ని కూడా ప్రయోగించడంలో నిపుణులు. అలాంటి వారిని ఎదుర్కోవాలంటే నువ్వు ఏ నీతిని ఆశ్రయించాలో, ఏ రాజధర్మాన్ని నువ్వు ఇక్కడ ప్రయోగించాలో నేను చెప్తున్నాను, విను, జాగ్రత్తగా విని దాన్ని బట్టి నువ్వు చక్కగా నువ్వు చేయాలనుకున్నటువంటి పనిని చేసుకో అంటూ కృపాచార్యుల వారు నేను ఆయనకి అనుగుణంగా మాట్లాడుతున్నాను అని అంటూ ప్రస్తుత సందర్భానికి ఏమాత్రము అవసరం లేనటువంటివి అన్నటువంటి మాటల్ని, భవిష్యత్తులో అత్యవసరములైనటువంటి మాటల్ని ఆయన మాట్లాడుతూ ఉన్నారు. తస్మాత్ సత్రం ప్రవిష్టేషు పాండవేషు మహాత్మసు గూఢభావేషు ఛన్నేషు కాలే చోదయమాగతే స్వరాష్ట్రే పరరాష్ట్రే చ జ్ఞాతవ్యం బలమాత్మనః ఉదయః పాండవానాంచ ప్రాప్తకాలేన సంశయః. నాయనా, మహాత్ములైనటువంటి పాండవులు అజ్ఞాతవాసంలో మారువేషాల్లో ఉంటారు. ఈ విషయంలో ఏమాత్రం సందేహం లేదు దుర్యోధన. కాకపోతే అజ్ఞాతవాసకాలం అయిపోతోంది. ఇది అయిపోయిన తరువాత మన దేశంలో కానీ మన పరాయి దేశంలో కానీ స్వరాష్ట్రే పరరాష్ట్రే చ, ఇక్కడ కానీ పరరాష్ట్రంలో కానీ అసలు నీకంటూ ఎంత శక్తి ఉంది, నీ బలం ఎంత, నువ్వు ఎంత బలాన్ని కలిగి ఉన్నావు ఇంతవరకు లెక్కేసుకున్నావా? ఇక పైన లెక్కేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. అజ్ఞాతవాసం అయిపోతుందే కాబట్టి ఇక మనకి అనుకూలమైనటువంటి దేశాలు ఏవేవైతే ఉన్నాయో వాటన్నిటిలో నీ బలం ఎంత ఉందో దాన్ని మొత్తాన్ని కూడా గుర్తెరుగు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ నువ్వు మచ్చిక చేసుకోవడానికి ప్రయత్నం చెయ్యాలి. అలాగే అనుకూలమైనటువంటి సమయం వస్తే, వాళ్ళ కాలం వాళ్ళకి ప్రాప్తిస్తే మహాత్ములైనటువంటి పాండవులు మళ్ళీ ప్రకటితమవుతారు, అంటే అందరికీ తెలియబడతారు. ఆ విషయంలో ఏమాత్రం సందేహం లేదు. ఇక అజ్ఞాతవాసం అయిపోయింది, అగో పాండవులు అన్నమాట నీకు వినిపించేస్తుంది, వాళ్ళను నువ్వు తెలుసుకుంటావు. ఇక తెలుసుకున్న తర్వాత నీకు అవకాశం లేదు. కాబట్టి ఇప్పటి నుంచే నువ్వు నీ శక్తిని తెలుసుకో, ప్రోధి చేసుకో, మొత్తాన్ని శక్తిని ఒక దగ్గరికి తెచ్చుకునేటటువంటి ప్రయత్నం చేయి దుర్యోధన అని చెప్తూ నివృత్త సమయాః మహాత్మానో మహాబలాః మహోత్సాహ భవిష్యంతి పాండవాహ్యమిత ఊజసః తస్మాత్ బలంచ కోశశ్చ నీతిశ్చాపి విధీయతాం యథా కాలోదయే ప్రాప్తే సంయుక్తైః సందధామహే. నాయనా, ఈ అజ్ఞాతవాసం పూర్తయిన తర్వాత ఈ పాండవులు ఎక్కడ ఉన్నారో తెలిసిన తరువాత వాళ్ళు వాళ్ళ ప్రతిజ్ఞను నిలబెట్టుకున్నామనేటటువంటి సంతోషం, ఈ అజ్ఞాతవాస కాలంలో ఏ విధమైనటువంటి కష్టాన్ని పొందకుండా బయటపడ్డామనేటటువంటి ఆనందం, ఈ ప్రపంచాన్ని ఇంకొన్ని రోజుల్లో మేము చక్కగా పాలించబోతున్నాం అనేటటువంటి ఉత్సాహం, తన యొక్క శత్రువులని పరిమార్చేటటువంటి ఏమార్చేటటువంటి శక్తులు తమ దగ్గర ఉన్నాయనేటటువంటి ఉత్సాహం, వాళ్ళల్లో వాళ్ళకి కలిగినటువంటి ఆనందం,
ఎక్కడైనా సరే తమ మిత్రులు ఎంత సామాన్యులైనా సరే వాళ్ళ ద్వారా పెద్ద పెద్ద కార్యాలైనా చేయించగలమనేటటువంటి విశ్వాసం ఇవన్నీ కలిగి ఉన్నటువంటి వాళ్ళు మహానుభావులైనటువంటి వాళ్ళై మహోత్సాహంతో చక్కగా ఇక కొత్త శక్తిని పొంది ఇక రాజ్యాన్ని చేజిక్కించుకోవాలి అని చెప్పి ఆ చేజిక్కించుకున్నటువంటి రాజ్యాన్ని పాలించాలి అని ఉత్సాహభరితంగా తయారవుతారు తప్ప ఎక్కడా కూడా వాళ్ళు తూష్ణీంభావంతో ఏమాత్రమో కూడా వాళ్ళకి పట్టనట్టుగా వ్యవహరించరయ్యా. పరమ అల్పమైనటువంటి కాలంలో కూడా పరమశక్తిని పొందినటువంటి వాళ్ళు వెంటనే మళ్ళీ తిరిగి వస్తారు. అందుకని దానికి తగ్గటువంటి విధంగా నువ్వు ఏదేదైతే నీకు అవసరమైనటువంటి నీ సైన్యం ఉందో, నీ కోశాగారం ఏదైతే ఉన్నదో, అలాగే నీ నీతి ఏదైతే ఉందో, ఎలా గెలవాలి వీళ్ళని, ఎలా అడ్డుకోవాలి అనేటటువంటిది, దీన్నంతటినీ కూడా నువ్వు చక్కగా సమయం వచ్చినప్పుడు సంధి చేసుకోవడానికైనా సరే అవకాశం ఉండేటటువంటి విధంగా నువ్వు ఏర్పరచుకోవాలి. అంటే నీ నీతిని చక్కగా నువ్వు ఉపయోగించాలి, నీ కోశాన్ని నువ్వు బలపరచుకోవాలి, నీ సైన్యాన్ని మొత్తాన్ని కూడా సిద్ధం చేసేయాలి. ఇగో రేపే యుద్ధం వస్తోంది అన్నంత బలం, అన్నంత ఉత్సాహం నీ సైన్యంలో ఉండేటట్టుగా చూసుకోవాలి తప్ప పాండవులు వస్తారా, వచ్చిన తర్వాత రాజ్యం అడుగుతారా, అడిగిన తర్వాత ఇవ్వకపోతే వాళ్ళు యుద్ధానికి వస్తారా, వచ్చిన తర్వాత వాళ్ళని ఎలా ఆపాలా, ఇలాంటి ఆలోచనలు పనికిరావు నాయనా. ఎప్పుడైనా సరే నీ సైన్యాన్ని ముందు సిద్ధంగా ఉంచుకో. ఎప్పటి మాటలు, ఎందుకు ఈ మాటలు చెప్తున్నారు ఈయన? ఎందుకు ఇప్పుడు పాండవులు ఎక్కడ ఉన్నారో వెతకడానికి గూఢచారుల్ని పంపించాలా లేదా అనేటటువంటి విషయం తేల్చుకోవడం కోసం దుర్యోధనుడు సభ ఏర్పాటు చేస్తే కృపాచార్యులు వారు ఎప్పుడో జరిగేటటువంటి ఎప్పటికో అవసరమైనటువంటి మాటల్ని కూడా ఇప్పుడు ఈ సభలో మాట్లాడుతున్నారు అనంటే ఆయన దీర్ఘదృష్టి ఎలా ఉన్నది, దూరదృష్టి ఎంత గొప్పది, ఆయన ఏం ఆలోచిస్తున్నారు, పాండవుల మీద ఆయనకి ఉన్నటువంటి నమ్మకం ఏమిటి, ఇవి కూడా ఇక్కడ మనకి కొంచెం లేశమాత్రంగా చక్కగా ప్రకటితమవుతూ ఉన్నాయి. ఇలా చెప్తూ ఆయనతో దుర్యోధనుడితో, నాయనా దుర్యోధన, ఇవన్నీ చూసుకున్నటువంటి వాడై తాత బుద్ధ్యాపి తత్సర్వం బుద్ధ్యస్వ బలమాత్మనః నియతం సర్వమిత్రేషు బలవత్స్వబలేషు చ ఉచ్చావచం బలం జ్ఞాత్వా మధ్యస్థం చాపి భారత ప్రహృష్టం అప్రహృష్టం చ సందధామస్తథా పరైః. నాయనా దుర్యోధన, నువ్వు నీ బుద్ధితో ఆలోచించుకో నీ శక్తి ఎంత అనేది. ఎవరో వచ్చి అయ్యా మహారాజా మనం గెలిచేస్తాం, మనం అందరినీ ఓడగొట్టేస్తాం, ఇవి పనికిరావు. నీ బుద్ధికి నీకు అందుతోందా లేదా, నువ్వు ఆ విషయాన్ని గురించి పరిపూర్ణంగా ఆలోచించి రాబోయేటటువంటి మహాయుద్ధంలో నేను ఏదైనా చేయగలను, పాండవుల్ని ఓడించగలను, నా శక్తి ఇంత అనేటటువంటి ధైర్యాన్ని పొందగలిగావా లేదా, నీకు తెలుస్తోందా నీ శక్తి ఎంత, ముందు దాన్ని గుర్తెరుగు. దాని విషయంలో ఖచ్చితమైనటువంటి నిర్ణయానికి నువ్వు రావలసినటువంటి అవసరం ఉన్నది. నీ స్నేహితుల్లో ఎంతోమంది బలవంతులు ఉన్నారు, ఎంతోమంది బలహీనులు కూడా ఉన్నారు. ఈ బలవంతుల బలం ఎంత, బలహీనుల బలం ఎంత, ఈ రెండూ కలిపితే ఎంత అవుతోంది, నీ బలమంటూ నీకు ఎంత, ఈ మూడు కలిస్తే ఎంత అవుతోంది. ఒకవేళ నువ్వు బలహీనులతో కలవాల్సి వస్తే నీ బలం బలహీనులైనటువంటి మిత్రుల బలం కలిస్తే ఎంత అవుతోంది, బలవంతులతో కలిస్తే వాళ్ళ బలం నీ బలం ఎంత అవుతోంది. మొత్తంగా ఇంత బలాన్ని చేకూర్చుకున్నటువంటి వాడివైనా సరే రాబోయేటటువంటి ఏదైనా ప్రమాదం ఉన్నట్లయితే ఒకవేళ అది నీ మీద వచ్చి పడితే దాన్ని ఆపగలవా లేదా, అది గమనిస్తున్నావా, దాని గురించి ఆలోచిస్తున్నావా, అది కూడా నువ్వు బాగా గుర్తెరగాలి. నీ బుద్ధితో మాత్రమే నువ్వు చూడాలి తప్ప వేరొకరి మాట ఇక్కడ వినవలసిన అవసరం లేదు. దుర్యోధన, జాగ్రత్తగా విను. అత్యంత ముఖ్యమైనటువంటి అంశాలు ఇవి నీకు నేను చెప్తూ ఉన్నటువంటివి అని చెప్తూ ఆయన, నాయన ఉత్తముడు, మధ్యముడు, అధముడు అనేటటువంటి వాళ్ళు 3 రకాలుగా ఉంటారు. ఇప్పుడు ఉత్తమమైనటువంటి సైన్యాన్నే తీసుకుందాం. అది ఉత్తమ సైన్యం ఒకటి,
అలాగే దాంట్లోనే మధ్యమ సైన్యం అని చెప్పి కొంతమంది వేరే వాళ్ళు ఉంటారు, వాళ్ళని ఇక అధమ సైన్యం అని చెప్పి కొంతమంది ఉంటారు, యుద్ధ కళల్లో ఆరితేరనటువంటి వాళ్ళు. ఇలా ఉచ్చావచం అని చెప్పి చక్కగా ఉత్తమ మధ్యమ అధమమైనటువంటి నీ బలాన్ని మొత్తాన్ని ఒక దగ్గరికి క్రోడీకరించుకో. ఇందులో ఈ అధములు చేయదగిన పని, మధ్యములు చేయదగినటువంటి పని, ఉత్తములు చేయదగినటువంటి పని, దీన్నంతటినీ కూడా చక్కగా ఆలోచించుకున్నటువంటి వాడివై ఉత్తమ మధ్యముల్లో మనయందు సంతోషంగా ఎవరు లేరు. కొంతమంది బాగా యుద్ధం చేయగలిగినటువంటి వాళ్ళు ఉంటారు, నువ్వంటే వాళ్ళకి ఇష్టం లేకపోయి ఉండవచ్చు, నీ మీద వాళ్ళు అంత స్నేహంగా ఉండకపోయి ఉండవచ్చు. మధ్యములు చాలా గొప్పగా యుద్ధం చేయగలిగిన వాళ్ళు, కానీ యుద్ధం సమయానికి వస్తే నీ మీద అసంతృప్తి ఏదైనా పెట్టుకున్నటువంటి వాళ్ళై యుద్ధంలో తేలిపోవచ్చు. అటువంటి వాళ్ళను నువ్వు సంతోషపెట్టాలి, వాళ్ళ విషయంలో నువ్వు తగిన జాగ్రత్త తీసుకోవాలి, వాళ్ళ అవసరాలు ఏమిటో నువ్వు గుర్తెరగాలి, వాటిని తీర్చాలి, వాళ్ళని ఆనందపెడుతూ నీ వశం చేసుకోవాలి దుర్యోధన. అది అప్పుడు ఆ సందర్భంలో నువ్వు రేపు వచ్చేటటువంటి ఏదైనా ప్రమాదం దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నవాడివి అవుతావు. అలాగే మన విషయంలో సంతోషంగా ఎవరెవరు లేదో తెలుసుకుంటూనే మనం మన శత్రువులతో ఎలా సంధి చేసుకోవాలో కూడా ఆలోచించాలి. నీ యందు ఎవరైనా సరే సంతోషంగా లేకపోతే వాళ్ళతో ఎలా సంధి చేద్దాం, ఇకపైన వాళ్ళని మన దారిలోకి ఎలా తెచ్చుకుందాం, వాళ్ళతోటి మనం ఏ విధమైనటువంటి రాజధర్మాన్ని అనుసరించి మన వశం వాళ్ళు అయ్యేటట్టుగా చేసుకుందాం, ఈ విషయాలన్నీ కూడా నువ్వు ఆలోచించవలసినటువంటి అవసరం ఉన్నది. అంతేనా? ఇక ముఖ్యమైనటువంటి మాటలు చెప్తున్నాను విను. సామ్నాదానేన భేదేన దండేన బలికర్మణ న్యాయేనాక్రమ్య చపరాన్ బలాచ్ఛానమ్య దుర్బలాన్ సాంత్వయిత్వా తు మిత్రాణి బలం చాభాష్యతాం సుఖం సుకోశబల సంవృద్ధ సమ్యక్ సిద్ధిమవాప్స్యసి. నాయనా దుర్యోధన, సామదాన భేదదండ ఉపాయాలు అని చెప్పి 4 ఉపాయాలు నీకు తెలిసినవే. ఆ 4 ఉపాయాల్ని కూడా మనం చక్కగా వాడుకోగలగాలి. ఎలా అంటావా? పన్నులను పెంచు, బలవంతులైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని లోబర్చుకో. అలా లోబర్చుకోవడం అనేటటువంటిది రాజధర్మాల్లో చక్కగా చెప్పబడింది. ఒకవేళ నువ్వు పన్నులు పెంచితే వాళ్ళు నీ దారిలోకి వస్తారు, ఇలా ఉండండి నేను చెప్పినట్టుగా మీరు వినండి అంటూ వాళ్ళని నువ్వు దగ్గరికి ఇంకా జాగ్రత్తగా తీసుకునే అవకాశం ఉంటే అప్పుడు నీకు శత్రు భయం అనేటువంటిది లేకుండా ఉంటుంది. ఇక దుర్బలులు, ఏం చేయలేనటువంటి వాళ్ళు ఉంటారే, నీ మాట వినని వాళ్ళు, వాళ్ళకొక్కసారి నీ బలాన్ని చూపించు, వాళ్ళే నీ దారికి వస్తారు. ఆ పైన ఎవరైనా సరే సైన్యంలో కొంతమంది అటు ఇటుగా మారే వాళ్ళు ఉంటారు. నీ మాట వినకుండానే శత్రురాజుగా అనుకూలంగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు. అటువంటి వాడితోటి మంచిగా మాట్లాడు, వాడికి ఏం కావాలో చూసుకో, వాడి సౌకర్యాలన్నీ నువ్వు గుర్తెరుగు, వాడికి ఎప్పటికప్పుడు ఏమేం కావాలంటే అవసరాలు ఉన్నాయో కావాల్సినవి వాటన్నిటినీ కూడా ఒక దగ్గరికి చేర్చి అవసరమైతే వాడి కుటుంబాన్ని వారి బంధువర్గాన్ని సంతోషపెడుతూ వీడిని దగ్గరికి తెచ్చుకో. సైన్యం మొత్తం మహారాజు కోసం ప్రాణాలు త్యజిస్తాం అనే స్థితికి వచ్చేటట్టుగా నువ్వు వాళ్ళందరినీ కూడా సన్నద్ధం చేయి. యుద్ధంలో రాజధర్మంలో అవసరించాల్సినటువంటి రాజనీతిలో ముఖ్యమైనటువంటి విషయాలనైనా ఇవి. సామదాన భేద దండోపాయాలనేటువంటి వాటిల్లో నీకు జాగ్రత్తగా దగ్గరగా ఉండేటటువంటి వాడిని, కాస్త దూరంగా మాట్లాడడంలో ఉన్నటువంటి వాడిని సామంతో దగ్గరికి తెచ్చేసేయి. ఇక భేదం, 2 రాజులు శత్రువులుగా నీకు ఉన్నట్లయితే ఒక శత్రురాజుని దగ్గరికి తీసుకో, ఆ శత్రురాజు ద్వారా నువ్వు వాడు కలిసి ఆ 3వ వాణ్ణి దగ్గరికి తెచ్చుకోండి, వాడిని దారిలోకి తెచ్చుకురండి. వాడంతటి వాడుగానే మన మాట వినే పరిస్థితి ఏర్పడుతుంది. కొంతమంది ఉంటారు మూర్ఖంగా ప్రాణత్యాగం చేయడానికి సిద్ధపడతారేమో, కానీ నీకు లొంగరు. వాళ్ళకి ఏదైనా కావలసింది ఇచ్చి పడేసేయి, దానం చేయి. వాడికి కావలసిన భూమి, ఇంకొక రాజ్యం, ఇంకొకటి పడేసేయి. వాడి మొహాన అఖండమైన ధనరాశులు ఇచ్చేసేయి. వాడే ఆ నువ్వు చేసిన దానానికి పొంగిపోయి నీ దారిలోకి వచ్చేస్తాడు. ఇక
ఇక కొంతమంది ఏ మాట వినరు, దానానికి లొంగరు, ఏ భేదానికి కూడా లొంగనటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళని ఏం చెయ్యాలంటావా? ఒక్కసారి నీ ప్రతాపం చూపించు, సైన్యాన్ని పంపించు. దండోపాయమే వాళ్ళకి సరైనటువంటిది. దాని ద్వారా వాళ్ళని మనం చక్కగా మందారిలోకి తెచ్చుకోవచ్చు. ఈ విధంగా నువ్వు నీ యొక్క రాజనీతిని మొత్తాన్ని ఇక్కడ ఉపయోగిస్తూ మొత్తం యుద్ధాన్ని ఏదైతే జరగబోయేటటువంటిది ఒకవేళ పరిస్థితులు అనుకూలించక వచ్చినట్లయితే యుద్ధం, దాంట్లో వీళ్ళందరూ సిద్ధంగా ఉండేట్టుగా ఇప్పటి నుంచి నువ్వు ప్రయత్నం మొదలుపెట్టాలి దుర్యోధన. కొన్ని సందర్భాల్లో కావాలి అంటే నువ్వు బలికర్మలు కూడా చెయ్యి, పూజలు చెయ్యి, కావలసినటువంటి అవసరాలు తీసుకోవడానికి కావలసిన ఏవేవైతే ఉపాయాలు ఉన్నాయో వాటన్నిటినీ ఆశ్రయించు. కానీ అందరూ నీ చేతుల్లో ఉండాలి, నేను చెప్పదలుచుకున్నటువంటి మాట అని ఆయన చెప్తూ, యోత్స్యసే చాపి బలిభిః హరిభిః ప్రత్యుపస్థితైః అన్యైస్త్వం పాండవైర్వాపి హీనైః సబలవాహనైః. నాయన, ఒకవేళ బలవంతులైనటువంటి పాండవులు వాళ్ళు ఎవరైనా సరే, ఎంత గొప్పవాళ్ళైనా సరే ఎదుర్కోవడానికి మేము సిద్ధం అని చెప్పి చాలా ఉత్సాహంతో ఉండేటటువంటి పాండవులు నీ మీదికి దండెత్తడానికి వస్తే, లేక ఎవరైనా శత్రురాజులు నీకు పాండవుల అండ లేదని ఇకపైన పాండవులు నీ దగ్గరికి రాక వాళ్ళ దారి వారు చూసుకుంటే నీ మీద దండెత్తడానికి వచ్చినట్లయితే ఆ ప్రమాదం కూడా పొంచి ఉంది, నువ్వు గమనిస్తున్నావు లేదో. దానికి సంబంధించి కూడా నువ్వు తగినటువంటి బలాన్ని చేకూర్చుకోవాలి. కాబట్టి ఈ మాటలు చెప్పా, నేను చెప్పినట్టుగా నువ్వు చెయ్యి. ఈ పనులన్నీ నువ్వు పూర్తి చేసినట్లయితే ఇక పాండవులు వచ్చినా నీకు ఇబ్బంది లేదు, శత్రురాజులు నీ మీదకి దండెత్తినా నువ్వు ఎవరికి కూడా భయపడవలసిన అవసరం లేదు. అటువంటి స్థితిని పొందుతావు, నిశ్చింతగా రాజ్యాన్ని మొత్తాన్ని కూడా అనుభవించగలుగుతావు దుర్యోధన. ఇవి అవసరమైనటువంటి మాటలు అని చెప్తూ, ఏవం సర్వం వినిశ్చిత్య వ్యవసాయం స్వధర్మతః యథాకాలం మనుష్యేంద్ర చిరం సుఖం అవాప్స్యసి. దుర్యోధన, ఈ విధంగా ధర్మానికి అనుకూలంగా నువ్వు సంపూర్ణంగా నీ మనస్సుకు నచ్చినటువంటి విధంగా ఇక ఏం చెయ్యాలో ఆ పనిని నిర్ణయించుకో. అలా నిర్ణయించుకున్నటువంటి వాడివై కాలానుగుణంగా ఏ సమయంలో ఏ పని చెయ్యాలో ఆ పని నేను చెప్పినటువంటి వాటిని చక్కగా నువ్వు చేసుకుంటూ వెళ్ళినట్లయితే నీకు నచ్చినటువంటి విధంగా సుఖాన్ని అనుభవిస్తావు. సామాన్యమైన సుఖం కాదు, చిరం సుఖం అవాప్స్యసి. ఎప్పటికీ నీ వెంట ఉండేట్టుగా ఎంతో కాలం నీతో పాటుగా సుఖంగా కాలాన్ని గడిపేటటువంటి విధమైన ఆనందాన్ని నువ్వు పొందుతావు దుర్యోధన. చాలా ఆనందాన్ని అనుభవిస్తావు. కాబట్టి నేను చెప్పినటువంటి మాటలన్నింటినీ కూడా గుర్తెరిగి నేను చెప్పినవే చెయ్యాలి అనేది లేదు. నీకు నచ్చిన విధంగా భీష్ముల వారు అదే మాట మాట్లాడారు. ఇప్పుడు ఈ కృపాచార్యుల వారు కూడా నీకు నచ్చిన విధంగా, అంటే పెద్దలం మేం చెప్పాం, చెప్పవలసిన మాటలన్నీ నీకు చెప్పాం, చేయవలసిన కర్తవ్య బోధ చేశాం. ఇక నీ బుద్ధి, నీ శక్తి, నీ ఆలోచన, నీ ఏదైతే ఇప్పుడు అనుసరించవలసినటువంటి ధర్మ మార్గం ఉన్నదో వాటిని నువ్వు ఆలోచించుకో, నీకు ఏం కావాలో చేసుకో అని చెప్పి కూర్చుండిపోయేటప్పటికీ ఇక ప్రస్తుతం ఉన్నటువంటి సమస్యలోంచి బయటపడాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్న దుర్యోధనుడికి రాబోయేటటువంటి కాలంలో అనుసరించాల్సిన ధర్మాల్ని మొత్తాన్ని కూడా ఈ కృపాచార్యులు ఉపదేశించేటప్పటికి ఏం చెయ్యాలో తోచక, ఏం చెప్పాలో తోచకపోయినప్పటికీ కూడా చారులు చెప్పినటువంటి మొట్టమొదటి మాట మనందరికీ గుర్తుండి ఉంటుంది. దాన్ని ఆలోచిస్తూ ఉన్నటువంటి దుర్యోధనుడు వీళ్ళందరి మాటల్ని కూడా బేరీజు వేసుకుంటూ అన్నిటినీ చక్కగా ఆలోచిస్తూ ఒక ఆలోచన తను అనుకున్నటువంటి దాన్ని బయటపెడదామని చెప్పి మంత్రులందరూ ఉండగా ఉత్కంఠ భరిత వాతావరణంలో తను ఆలోచిస్తూ ఉన్నటువంటి వాడివై అయి ఇక ఎవరూ మాట్లాడలేనటువంటి స్థితిలో తనే తన మాటల్ని సభవారందరికీ కూడా చెప్పబోతూ ఉన్నాడు. తన యొక్క అభిప్రాయాన్ని అందరి చేత అవును అనిపించుకుందామని తాపత్రయపడుతూ ఉన్నాడు. అతని తాపత్రయాన్ని రేపటి రోజున మనందరం కూడా విందాం. ఈనాటి ఈ శ్లోకములను సభక్తిగా మనం పారాయణ చేస్తూ శ్రీనివాసానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఆచార్యుల ద్వారా కృపాచార్యులు మాట్లాడినటువంటి మాటల అర్థాన్ని, అంతరార్థాన్ని అవగమనం చేసుకుంటూ శ్రద్ధగా శ్లోకాలు పారాయణ చేద్దాం. అథ విరాట పర్వణి
अथ विराट पर्वणि 39:ध्यायः। 39:ध्यायः। वैशम्पायन उवाच वैशम्पायन उवाच ततः शारद्वतो ततश्शारद्वतो वाक्यम् इत्युवाच कृपस्तथा युक्तं प्राप्तं च वृद्धेन पाण्डवान् प्रति भाषितं धर्मार्थसहितं श्लक्ष्णं तत्त्वतश्च सहेतुकं तत्रानुरूपं भीष्मेण ममाप्यत्र गिरं शृणु तेषां चैव गतिस्तीर्थैः वासश्चैषां प्रचिन्त्यताम् नीतिर्विधीयताञ्चापि साम्प्रतं याहिता भवेत् नावज्ञेयः रिपुस्तात प्राकृतोऽपि बुभूषत किं पुनः पाण्डवास्तात सर्वास्त्रकुशलारणे तस्मात् सत्रं प्रविष्टेषु पाण्डवेषु महात्मसु गूढभावेषु छन्नेषु काले च उदयमागते स्वराष्ट्रे परराष्ट्रे च ज्ञातव्यं बलमात्मनः उदयः पाण्डवानां च प्राप्ते काले न संशयः निवृत्तसमयाः पार्थाः महात्मानः महाबलाः महोत्साह भविष्यन्ति पाण्डवाहि अमितौजसः तस्मात् बलञ्च कोशश्च नीतिश्चापि विधीयताम् यथा कालोदये प्राप्ते सम्यक्तैः संदधामहे तात बुद्ध्यापि तत्सर्वं बुद्ध्यस्व बलमात्मनः नियतं सर्वमित्रेषु बलवत्स्वबलेषु च उच्चावचं बलं ज्ञात्वा मध्यस्थं चापि भारत प्रहृष्टम् अप्रहृष्टं च संदधामः तथा परैः साम्ना दानेन भेदेन दण्डेन बलिकर्मणा न्यायेनाक्रम्य च परान्
బలాచ్చారమ్య బలాచ్చానమ్య దుర్బలాన్ దుర్బలాన్ సాంత్వయిత్వాతు సాంత్వయిత్వాతు మిత్రాణి మిత్రాణి బలం చాభాష్యతాం సుఖం బలం చాభాష్యతాం సుఖం సుకోశ బల సమృద్ధ సుకోశ బల సమృద్ధః సమ్యక్ సమ్యక్ సిద్ధిమవాప్స్యసి సిద్ధిమవాప్స్యసి యోత్స్యసే చాపి యోత్స్యసే చాపి బలిభిః బలిభిః అరిభిః అరిభిః ప్రత్యుపస్థితైః ప్రత్యుపస్థితైః అన్యైస్త్వం అన్యైస్త్వం పాండవైర్వాపి పాండవైర్వాపి హీనైః హీనైః సబలవాహనైః సబలవాహనైః ఏవం సర్వం ఏవం సర్వం వినిశ్చిత్య వినిశ్చిత్య వ్యవసాయం వ్యవసాయం స్వధర్మతః స్వధర్మతః యథాకాలం యథాకాలం మనుష్యేంద్ర మనుష్యేంద్ర చిరం సుఖం చిరం సుఖం అవాప్స్యసి అవాప్స్యసి. ఓం నమో వెంకటేశాయ. భీష్ముల వారు చేసినటువంటి బ్రహ్మభూత స్తోత్రాన్ని మనందరం కూడా ఇప్పుడు ఆచార్యముఖంగా పారాయణ చేద్దాం. బ్రహ్మభూతుడైనటువంటి ఆ శ్రీనివాసుని సంపూర్ణ అనుగ్రహాన్ని పొందుదాం. కలోసి త్వం లోక సంహారహేతు స్రష్టాజాదో రక్షకస్య త్వమేవ సంహార్యస్త్వం సృజ్య వస్తుత్వమేవ ప్రాయో రక్ష్యం త్వం హి కర్తా చ కర్మ. సృష్టి స్థితిలయకారకుడై ఉన్న శ్రీనివాస పరబ్రహ్మ దివ్య అనుగ్రహ విశేషం చేత ప్రతినిత్యం మనం వివిధ స్తోత్ర పారాయణాలు చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా బ్రహ్మభూత స్తోత్రాన్ని సభక్తికంగా వాచిక కైంకర్యాన్ని స్వామివారికి ఈ పున్నమి ఘడియలలో నివేదిద్దాం. అథ బ్రహ్మభూత స్తోత్రం. అథ బ్రహ్మభూత స్తోత్రం. భీష్మ ఉవాచ. భీష్మ ఉవాచ. శృణు చేదం మహారాజ. శృణు చేదం మహారాజ. బ్రహ్మభూతం స్తవం మమ. బ్రహ్మభూతం స్తవం మమ. బ్రహ్మర్షిభిశ్చ దేవైశ్చ. బ్రహ్మర్షిభిశ్చ దేవైశ్చ. యః పురా కథితో భువి. యః పురా కథితో భువి. సాధ్యానామపి దేవానాం. సాధ్యానామపి దేవానాం. దేవదేవేశ్వరః ప్రభుః. దేవదేవేశ్వరః ప్రభుః. లోకభావన భావజ్ఞః. లోకభావన భావజ్ఞః. ఇతి త్వాం నారదో బ్రవీత్. ఇది త్వాం నారదో బ్రవీత్. భూతం భవ్యం భవిష్యచ్చ. భూతం భవ్యం భవిష్యచ్చ. మార్కండేయోభ్యువాచ. మార్కండేయోభ్యువాచః. యజ్ఞం త్వాం చైవ యజ్ఞానాం. యజ్ఞం త్వాం చైవ యజ్ఞానాం. తపశ్చ తపసామపి. తపశ్చ తపసామపి. దేవానామపి దేవంచ. దేవానామపి దేవంచ. త్వామాహ భగవాన్ భృగుః. త్వామాహ భగవాన్ భృగుః. పురాణాం చైవ పరమం. పురాణాం చైవ పరమం. విష్ణో రూపం తవేతి చ. విష్ణో రూపం తవేతి చ. వాసుదేవో వసూనాం త్వం. వాసుదేవో వసూనాం త్వం. శక్రం స్థాపయితా తథా. శక్రం స్థాపయితా తథా. దేవదేవోసి దేవానాం. దేవదేవోసి దేవానాం. ఇతి ద్వైపాయనో బ్రవీత్. ఇతి ద్వైపాయనో బ్రవీత్. పూర్వే ప్రజాని సర్గే చ. పూర్వే ప్రజాని సర్గే చ. దక్షమాహుః ప్రజాపతిం. దక్షమాహుః ప్రజాపతిం. స్రష్టారం సర్వభూతానాం. స్రష్టారం సర్వభూతానాం. అంగిరాస్త్వాం తథా బ్రవీత్. అంగిరాస్వాం తథా బ్రవీత్. అవ్యక్త
అవ్యక్తం తే శరీరోత్థం అవ్యక్తం తే శరీరోత్థం వ్యక్తం తే మనసి స్థితం వ్యక్తం తే మనసి స్థితం దేవాస్త్వత్సంభవాశ్చైవ దేవాస్త్వత్సంభవాశ్చైవ దేవలస్త్వసితో బ్రవీత్ దేవళస్త్వసితో బ్రవీత్ శిరసా తే దివం వ్యాప్తం శిరసా తే దివం వ్యాప్తం బాహుభ్యాం పృథివీ తథా బాహుభ్యాం పృథివీ తథా జఠరంతే త్రయో లోకాః జఠరంతే త్రయో లోకాః పురుషోసి సనాతనః పురుషోసి సనాతనః ఏవం త్వామభిజానంతి ఏవం త్వామభిజానంతి తపసా భావితా నరాః తపసా భావితా నరాః ఆత్మదర్శన తృప్తానాం ఆత్మదర్శన తృప్తానాం ఋషీణాం చాసి సత్తమః ఋషీణాం చాసి సత్తమః రాజర్షీణాముదారాణాం రాజర్షీణాముదారాణాం ఆహవేశ్వనివర్తినాం ఆహవేశ్వనివర్తినాం సర్వధర్మ ప్రధానానాం సర్వధర్మ ప్రధానానాం త్వం గతిర్మధుసూదన త్వం గతిర్మధుసూదన ఇతి నిత్యం యోగ విద్భిః ఇది నిత్యం యోగ విద్భిః భగవాన్ పురుషోత్తమః భగవాన్ పురుషోత్తమః సనత్కుమార ప్రముఖైః సనత్కుమార ప్రముఖైః స్తూయతేభ్యర్చ్యతే హరిః స్తూయతేభ్యర్చ్యతే హరిః ఇతి శ్రీమన్మహాభారతే శ్రీమన్మహాభారతే విరాట భీష్మపర్వణి భీష్మపర్వణి బ్రహ్మభూతస్తోత్రం బ్రహ్మభూతస్తోత్రం సంపూర్ణం సంపూర్ణం. భీష్ముడు చెబుతూ దేవానామపి దేవం చ త్వమాహ భగవాన్ భృగుః. భృగు మహర్షి చెప్పాడయ్యా, దేవతల్లో శ్రేష్ఠుడు నీవు అని. నిజానికి కలియుగ వాసులందరూ కూడా ఎవరికి రుణపడి ఉన్నారు అంటే భృగు మహర్షికి రుణపడి ఉన్నారు. ఆనాడు ఆ పాదహరణం అనేటువంటిది ఆయన చెయ్యకపోతే లక్ష్మీదేవి కిందకి వచ్చేది కాదు. ఆమెను అనుసరించి శ్రీనివాసుడు కూడా వైకుంఠం నుంచి దిగి వచ్చేవాడు కాదు. కాబట్టి ఆ భృగు మహర్షి చెప్పినట్లుగా దేవదేవుడైనటువంటి ఆ శ్రీనివాస పరబ్రహ్మని మనం బ్రహ్మభూత స్తోత్రంలో స్తుతించాం. ఆ స్వామి పరిపూర్ణ అనుగ్రహం మనపై ప్రసరిస్తుందని విశ్వసిద్దాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో ఈనాడు కృత్తికా నక్షత్ర యోగం సంభవించింది. ఇక్కడ తిరుమల క్షేత్రంలో కృత్తికా నక్షత్రం కలిసి ఉన్నటువంటి రోజున చక్కగా స్వామివారికి కృత్తికా నక్షత్రాధిష్టాన దేవత అయిన అగ్ని నిత్యము విరాజిల్లేటటువంటి దీపము ఏదైతే ఉన్నదో ఆ దీపారాధనని ఇక్కడ చేసి కార్తీక దీపాన్ని మన ఆర్తులన్నీ పోగొట్టాలనేటువంటి కోరికతో చేయడం సాంప్రదాయంగా వస్తూ ఉన్నది. అటువంటి ఆ మహత్తరమైనటువంటి దీపారాధన కార్యక్రమం తిరుమల తిరుపతి దేవస్థాన అధికారుల చేత భక్తులందరి పక్షాన ప్రపంచంలో ఉండేటటువంటి ప్రతి ఒక్క భక్తునికి కూడా, ప్రతి ఒక్క వ్యక్తికి, ప్రతి ప్రాణికి కూడా ఏ విధమైనటువంటి శోక దుఃఖములు ఉండకూడదనేటటువంటి తలంపుతో అందరూ సభక్తికంగా పాల్గొని ఈనాడు చేయడం జరిగింది. స్వామివారు ఆ దీపపు కాంతిలో పరమ వైభోగంగా కనిపిస్తూ ఉన్నారు. అటువంటి స్వామిని గుడిలో అంతా కూడా దీపాలు ఉన్నటువంటి ప్రదేశంలో ఆ దీపపు వెలుగులోంచి మనం ఒక్కసారి మానసికంగా ఆ శ్రీనివాసుని దర్శనాన్ని చేసుకుందాం. ఆయన్ని ప్రత్యక్షం చేసుకుంటూ గోవిందా గోవిందా అంటూ దీపపు కాంతిమయంలో ఉన్నటువంటి ఆ స్వామిని ప్రార్థిద్దాం. కర్రా ఉదయ భాస్కర్ గారు మరియు ఇతర అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులు అందరూ కూడా గోవిందనామ సంకీర్తనాన్ని చేయడానికి ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. వారితో పాటుగా మనం కూడా కలుద్దాం. దీపపు కాంతిలో ఉన్న గోవిందుని భజిద్దాం. ఆయన పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందుదాం. ఓం నమో వెంకటేశాయ. వెంకటరమణ గోవింద సంకటహరణ గోవింద
గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరికాక్ష గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వజ్రమకుటధర గోవింద వరాహమూర్తి గోవింద గోపీ జనలోల గోవింద గోవర్ధనోద్ధార గోవింద దశరథ నందన గోవింద దశముఖమర్దన గోవింద పక్షి వాహన గోవింద పాండవ ప్రియ గోవింద మత్స్య కూర్మ గోవింద మధుసూదన హరి గోవింద వరాహ నరసింహ గోవింద వామన భృగురామ గోవింద బలరామానుజ గోవింద బౌద్ధ కల్కిధర గోవింద వేణుగాన ప్రియ గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద సీతానాయక గోవింద శ్రిత పరిపాలక గోవింద దరిద్ర జన పోషక గోవింద ధర్మ సంస్థాపక గోవింద అనాథ రక్షక గోవింద ఆపద్ బాంధవ గోవింద శరణాగత వత్సల గోవింద కరుణా సాగర గోవింద కమలదళాక్ష గోవింద కామిత ఫలద గోవింద పాప వినాశక గోవింద పాహి మురారే గోవింద శ్రీ ముద్రాంకిత గోవింద శ్రీ వత్సాంకిత గోవింద ధరణీ నాయక గోవింద దినకర తేజ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద పద్మావతి ప్రియ గోవింద ప్రసన్నమూర్తి గోవింద అభయహస్త గోవింద అక్షయ వరద గోవింద శంఖ చక్రధర గోవింద సార్గ గదాధర గోవింద విరజాతీర్థస్థ గోవింద విరోధి మర్దన గోవింద సాలగ్రామధర గోవింద సహస్రనామ గోవింద లక్ష్మీ వల్లభ గోవింద లక్ష్మణాగ్రజ గోవింద కస్తూరి తిలక గోవింద కాంచనాంబరధర గోవింద గరుడ వాహన గోవింద గజరాజ రక్షక గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వానర సేవిత గోవింద వారధి బంధన గోవింద సప్తగిరీశ గోవింద ఏక స్వరూప గోవింద శ్రీరామకృష్ణ గోవింద రఘుకుల నందన గోవింద
ప్రత్యక్ష దేవ గోవింద పరమదయాకర గోవింద వజ్ర కవచధర గోవింద వైజయంతిమాల గోవింద వడ్డీ కాసులవడ గోవింద వసుదేవతనయ గోవింద బిల్వపత్రార్చిత గోవింద భిక్షుక సంస్థుత గోవింద స్త్రీ పుంరూప గోవింద శివకేశవమూర్తి గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద బ్రహ్మాండ రూప గోవింద భక్త రక్షక గోవింద నిత్య కళ్యాణ గోవింద నీరజనాభ గోవింద పతి రామ ప్రియ గోవింద హరి సర్వోత్తమ గోవింద జనార్దన మూర్తి గోవింద జగత్సాక్షి రూప గోవింద అభిషేక ప్రియ గోవింద అపనివారణ గోవింద రత్న కిరీట గోవింద రామానుజనుత గోవింద స్వయం ప్రకాశ గోవింద ఆశ్రిత పక్ష గోవింద నిత్య శుభప్రద గోవింద నిఖిల లోకేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద ఆనంద రూప గోవింద ఆద్యంతరహిత గోవింద ఇహ పరదాయక గోవింద విభరాజ రక్షక గోవింద పరమదయాళో గోవింద పద్మనాభ హరి గోవింద తిరుమల వాస గోవింద తులసీ వనమాల గోవింద శేష సాయినే గోవింద శేషాద్రి నిలయ గోవింద మత్స్యావతార గోవింద ఏడు కొండలవాడ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన 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 గోవింద గోకుల నందన గోవింద గోకుల నందన గోవింద గోకుల నందన గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపద ముక్కులవాడ అనాథరక్షక గోవింద గోవింద శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద ఓం నమో వెంకటేశాయ. సభక్తిగా స్వామివారి నామాన్ని మనందరం కూడా ఉచ్చరించాం. ఈనాటి ఈ పారాయణాన్ని మంగళాంతంగా పూర్తి చేసుకోబోయే ముందర ఈ పారాయణ ఫలాన్ని స్వామివారి చరణార విందముల దగ్గర ధారపోస్తూ మనం ఈ నవగ్రహ ప్రార్థనాదులతో కార్యక్రమాన్ని పూర్తి చేసుకుందాం. ఈ స్వామివారి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా మనందరం పొందుదాం. అథ నవగ్రహ ప్రార్థన. అథ నవగ్రహ ప్రార్థన. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ. గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. అథ క్షమా ప్రార్థన. అథ క్షమా ప్రార్థన. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం
हीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देवनारायण नमोऽस्तु ते। तत्सर्वं क्षम्यतां देव नारायण नमोऽस्तु ते। अथ भगवत्समर्पणम् अथ भगवत्समर्पणम् कायेन वाचा मनसेन्द्रियैर्वा कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि। नारायणायेति समर्पयामि। अथ लोकक्षेम प्रार्थना अथ लोकक्षेम प्रार्थना स्वस्ति प्रजाभ्यः परिपालयन्तां स्वस्ति प्रजाभ्यः परिपालयन्तां न्याय्येन मार्गेण महीं महिषाः न्यायेन मार्गेण महीं महिषाः गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यम् गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यम् लोकाः समस्ताः सुखिनो भवन्तु लोकाः समस्ताः सुखिनो भवन्तु। अथ मङ्गलम् अथ मङ्गलम् श्रियः कान्ताय श्रियःकान्ताय कल्याणनिधये कल्याणनिधये निधयेऽर्थिना निधयेऽर्थिना श्रीवेङ्कटनिवासाय श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्। श्रीनिवासाय मङ्गलम्।